మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలాయించిన నేతలు ఇప్పుడు అధికారం చేతిలో లేకపోయేసరికి తాము చేసిన ఆగడాలు ఎక్కడ బయటపడిపోతాయో, భవిష్యత్తు ఏమిటో అని నేతలు సందిగ్ధంలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక వైసీపీలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోందట. ముఖ్యంగా వ్యాపారవేత్తలైన రాజ్యసభ సభ్యులు పార్టీ మారిపోయేందుకు, అవసరమైతే రాజ్యసభ పదవుల్ని కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 3 బీసీ ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేశారు. ఆ 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. రేపో మాపో మేడా రఘునాథ్ రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు కాంట్రాక్ట్ కంపెనీలున్నాయి. ప్రభుత్వాన్ని కాదనలేని పరిస్థితి ఉంది. ఇక జాతీయ స్థాయిలో వ్యాపారులున్న మరో 3 ఎంపీల పరిస్థితి అలాగే ఉంది. వారి వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల కన్ను పడితే తప్పించుకోలేరు. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారిపోవటమే మంచిదని భావిస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పబోయే రాజ్యసభ సభ్యుల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. ఆయన బుజ్జగించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వైసీపీకి ఇప్పటికీ 8 మంది ఉన్నారు. మరో 2 వారాల తర్వాత ఆ సంఖ్య 4కు చేరే అవకాశం ఉంది. ఆ 4గురిలో ఏ ఇతర పార్టీ చేర్చుకొని సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీ ఆపరేషన్ రాజ్యసభ నిర్వహిస్తోంది. అది పూర్తయ్యేసరికి వైసీపీకి సభ్యత్వం ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది.